श्रीवीरभद्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణం 303వ భాగం. మహర్షి యొక్క బోధ కొనసాగుతూ ఉంది. అంటున్నారు, రామా, ఎవరైతే శాస్త్రజ్ఞానాన్ని చక్కగా శోధన చేసి, శాస్త్రాలని చక్కగా అధ్యయనం చేసి, శమదమాదులతో, శమం అంటే ఏంటి? అంతరేంద్రియ నిగ్రహం, మనస్సును నిగ్రహించడం. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, బాహేంద్రియ నిగ్రహం అన్నమాట. ఈ శమదమాదులను బాగా శీలించి, ఎవరికైతే శమదమాదులను బాగా కానీ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ మనసు ఆటోమేటిక్గా శాంతిని పొందుతుందన్నమాట. అటువంటి శాంతిని పొందినటువంటి వారు మాత్రమే పరమాత్మను తెలుసుకోగలరు. అంటే పరమాత్మను ఎవరు తెలుసుకోగలరో చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. శాస్త్రజ్ఞానం ఉండాలి, శమదమాదులు ఉండాలి. అటువంటి వారు మాత్రమే పరమాత్మని తెలుసుకోగలరు. అలా కాని పక్షంలో ఆ జీవుడు లౌకికంలోనే లౌకికుడు లాగానే తన జీవన యానం అంతటినీ కూడాను గడిపేటువంటి ఆ యొక్క లౌకికుడు ఈ నామరూప క్రియాత్మకమైనటువంటి జగత్తులోనే పరిభ్రమిస్తుంటాడట లౌకికుడు. ఇందాక చెప్పింది సాధకుడు, వీడు లౌకికుడు. వీడు ఆ ప్రాపంచిక భోగ లాలసతో విషయ వాసనలు సుడిగుండాల్లో చిక్కి ఆవర్తాంతర కీటవత్, సుడిగుండంలో పడ్డ కీటకంలాగా జనన మరణ చక్ర భ్రమణంలో తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే వశిష్ఠ మహర్షి చెప్పి వదలట్లేదు, అటువంటి వాళ్ళని తప్పక మేల్కొల్పాలి అంటున్నాడు. ఎవరి బాధ్యత ఇది అంటే గురువుల బాధ్యత. ఎవడైతే ప్రాపంచిక భోగలాలసతో అందులోనే మునిగి తేలుతూ అందులోనే అదే పరమార్థం అనుకుంటూ ఉన్నాడో వాడినట మేల్కొల్పాల్సిన బాధ్యత ఉంది అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. రామా, వాస్తవానికి ఈ జీవాత్మ ఎండ వలన తామర వికసించినట్లు లోపలున్న ప్రత్యేగాత్మ అనే సాక్షి చైతన్యంతోనే ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఎండ పడితే తామర ఎలా వికసిస్తుందో లోపల ఆత్మ ప్రకాశం, ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశంతోనే ఏది ఈ జీవాత్మ అనే కమలం వికసిస్తుంది. అంటే జీవాత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ప్రత్యేగాత్మ యొక్క పరమాత్మ యొక్క చైతన్యంతోనే జీవాత్మ ప్రకాశిస్తోంది. ఎండతో కలువ ఎలా వికసిస్తుందో అలాగా అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ తమాషా అయినటువంటి ఉపమానాలు చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఏమంటున్నారు? మననే అడుగుతున్న ప్రశ్న, రామా, రాయి ఉంది, ఒక శిల్పం ఉంది. కాళహస్తీశ్వర స్వామి టెంపుల్లో శిల్పకళ అది కన్నుల పండుగ అన్నమాట. ఆ శిల్పం మీద ఒక నాట్యగత్తె బొమ్మ చెక్కుందనుకోండి. రాతిలో చెక్కబడిన శిల్పము ఒక అమ్మాయి బొమ్మ. ఆమెను ఎంతగా కానీ తల్లి డాన్స్ చేయి, అలా చేయి, తకదిమి అంటూ రకరకాల తాళాలు కొట్టినా ఏం చేసినా ఆ రాతిలో ఉన్నటువంటి ఆ కన్య బొమ్మ నాట్యం చేస్తుందా అంటే ఇక్కడ ప్రత్యేగాత్మ లేకపోతే జీవాత్మ లేదు అని చెప్పడానికి ఉపమానాలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఏమంటే రాత్రిలో ఉన్నటువంటి బొమ్మ నాట్యం చేస్తుందా ఎక్కడన్నా? అలాగే సాక్షి చైతన్యం లేనప్పుడు జీవాత్మ దేహంలో దేనిని తెలుసుకోలేదు. లోపల ప్రత్యేగాత్మ యొక్క చైతన్యంతోనే ఈ జీవాత్మ ఆధారపడి ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంది. ఇంకా చెప్తాడు, రామా, ఒక పెద్ద చిత్రపటం ఉంది, కలంకారీ పెన్సిల్ ఇది ఉందని కలంకారీ ఆర్ట్ ఉంది కాళహస్తిలో. పెద్ద పెద్ద రామాయణ ఇతివృత్తాలన్నీ పెద్ద పెద్ద ఆ బట్ట మీద వేస్తూ ఉంటారన్నమాట. రకరకాల ఈ యొక్క ఆర్గానిక్ వాటిని రంగుల్ని వాడి దాంట్లో రకరకాల చిత్రపటం ఉంది.
ఆ చిత్రపటం రాజులు, సైన్యము, ఆ డప్పులు, డాలులు, అన్ని కత్తులు, కటార్లు పట్టుకొని యుద్ధం చేస్తున్న చిత్రం ఒకటి ఉందనుకోండి, అటువంటి పెద్ద బట్ట మీద వేసిన చిత్రం. అది వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, శబ్దాలు వస్తున్నాయి అంటే అది ఎంతవరకు సబబు? ఆ చిత్రపటంలోని రాజులు ఎక్కడైనా సశబ్దంగా యుద్ధం చేస్తారా అంటున్నాడు. ఇంకా ఏమయ్యా, చంద్రకిరణాలు ఎక్కడైనా పద్మాలను వికసింపజేస్తాయా? కలువలని చంద్రుడు, కమలానికి సూర్యుడు, కలువకు చంద్రుడు, కమలానికి సూర్యుడు అనే పాట కూడా ఉంది. కాబట్టి చంద్రకిరణాలు ఎప్పుడైనా పద్మాన్ని వికసింపజేస్తాయా, కమలాన్ని? ఇంకా శవం పడుంది అక్కడ, రక్తసిక్తం అయిపోయి చచ్చిపోయి పడున్నది రావం శవము. ఏమైనా శవాలు ఏమైనా గర్జిస్తాయా? అడవిలో బండలు మధుర గీతాలను ఆలపిస్తాయా? కృత్రిమ సూర్యుడు చీకటిని పారద్రోలగలడా? ఆకాశవనాలు అంటున్నా నేను, ఆకాశవనాలు ఉంటాయా? ఆకాశవనాలు అవి ఎక్కడైనా నీడనిస్తాయా? అలాగే జడ స్వరూపమైనటువంటి మనస్సు ఆ లోపల ఉన్న ప్రత్యేగాత్మ యొక్క చైతన్య సహాయం లేకుండా ఏ పని చేయలేదు. రమా, ఎండలో ఎండమావి ఎలాగా కనిపిస్తుందో ఆత్మలో మనస్సు అలా స్ఫురిస్తుందయ్యా. అంటే ఎండలో ఎండమావి మిథ్య, మనసు కూడా మిథ్యనే. మిథ్య అంటే ఏంది? సత్తు కానిది, అసత్తు కానిది. సత్ అంటే ఏంది? ఎల్లప్పుడూ ఉండేదాన్ని సత్ అంటాం. అసత్ అంటే ఏంది? ఎప్పుడు లేని దాన్ని అసత్ అంటాం. అటు సత్తు కాదు, ఇటు అసత్తు కాదు, ఎల్లప్పుడూ ఉండదు. అది ఏంటిది? మనసు. జ్ఞానం కలిగితే మనసు లేదు, మధ్యలో కొంత కనపడుతుంది, తర్వాత మళ్ళీ ఉండదు. కాబట్టి ఇటువంటి దాన్ని మిథ్య అంటాం. కాబట్టి ఈ ఎండమావిలో ఎండమావి ఎలాగ ఎండలో ఎండమావి ఎలాగా మిథ్యనో ఆత్మలో మనస్సు కూడా మిథ్యే. ఆత్మలో కలిగే స్పందాన్నే మనస్సు అంటున్నారు అజ్ఞానులు. ఆ స్పంద శక్తినే మనస్సు అంటున్నారు. ఆత్మలో కలిపేటువంటి, ఆత్మలో ఒక తొణుకు ఏర్పడితే, స్పందం ఏర్పడితే, ఆలోచన, ఒక ఆలోచన, రెండు ఆలోచన మనస్సు. ఆ ఆత్మలో కలిగే స్పంద శక్తినే మనస్సు అంటున్నారు. అసలు దీనికి ఉనికే లేదు. ఇటువంటి దాన్ని బుద్ధి అంటాము, చిత్తం అంటాం, జీవుడు అంటాం, రకరకాల పేర్లతో పేర్లు పెట్టి పిలుస్తాం ఉనికే లేని మనసుని. ఉన్నది ఒకటేనయ్యా, ఆత్మ ఒకటే. అదే సదా భాసిస్తుంది. ఈ జగత్తంతా నిండి నిబిడీకృతమై కనిపిస్తున్నది ఆత్మే. ఆత్మ తప్ప మరేది లేదు. ఎలాంటిది అదంటే అతి సూక్ష్మమైనది, ఆకాశం కంటే సూక్ష్మమైనది. అందుకే మనం కంటితో చూడలేము. ఆకాశం కంటే సూక్ష్మమై, స్వచ్ఛమై, లేనట్లున్నా అది ఉన్నదే, మనకు కనపడదు. లేనట్లున్నా ఎందుకంటే కంటికి కనపడదు, ఇంద్రియాలకు అగోచరం. ఇది ఇంద్రియాలకి స్థూల పదార్థాలనే కనపడతాయి, ఆకాశమే కనపడదు. ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి ఆత్మ ఎక్కడ కనపడుతుంది నీకు? కేవలం దీన్ని అనుభవైక వేద్యం, అనుభవించి తెలుసుకోవాల్సిందే. కనపడదు, పంచేంద్రియాలకు కనపడదు, అనుభవానికి రాదు. ఇది కేవలం అనుభవైక వేద్యం అంటూ మరికొన్ని విషయాలు చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. రామా, ఈ ఆత్మశక్తి వాయు రూపమయ్యా అంటున్నాడు. వాయు రూపం. ఇప్పుడు ప్రాణం చూసారా, ప్రాణశక్తి ఉందే, ప్రాణశక్తి. ప్రాణం అమ్మవారు అంటాం, మనస్సు అయ్యవారు అంటాం. చూడండి, ప్రాణశక్తి అమ్మవారు, మనోశక్తి అయ్యవారు. ప్రాణశక్తిని నిరోధిస్తే మనస్సు నశిస్తుంది అంటారు. ఇప్పుడు చూడండి, మనం ప్రాణాయామం ఎందుకు చేస్తుంటాం? మామూలుగా చాలామంది ప్రాణాయామం చేసేది ఎందుకు? ప్రాణాన్ని అలాగా నియంత్రిస్తాం, ఇష్టం వచ్చినట్టు శ్వాసలు పోకుండా ఆ శ్వాసని మనం నియంత్రిస్తే రేచకము, కుంభకము, పూరకము అనుకుంటూ వాటిని ప్రాణాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, ఈ ప్రాణాన్ని
అలాగా నియంత్రించేటప్పుడు మనసు కూడా నియంత్రణ ఉంటుంది. ఏదైనా పరుగు పందెంలో పరిగెత్తేటువంటి ప్లేయర్స్కి తెలుస్తుంది. వాళ్ళు 100 మీటర్స్ పరుగు పందెంలో పాల్గొన్నారనుకోండి, దెబ్బ 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 పరిగెత్తి దాటేశారనుకోండి, ఆ చుట్టూ ఫస్ట్ వచ్చేసాడు అతను, ఆ చుట్టూ ఉన్న వాళ్ళని హే హొర్రే హొర్రే అంటూ అందరూ కంగ్రాచులేషన్, ఏం అర్థం కాదు అతనికి. అటువంటి అతన్ని ఆపి A+B² ఏది చెప్పు అంటే మరి రాదు. వాడు మ్యాథ్స్లో అఖండుడే. ఎందుకని? ప్రాణం హెచ్చు తగ్గు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు మనసు అలాగే ఉంటుందన్నమాట. ఒక బావిలో నీళ్లు నిండా ఉన్నాయి, ఓ బకెట్ వేసి లోపలేసి కదిలిచ్చేసాం, లాగాం, అట్లు ఇటు లాగినప్పుడు కల్లోలంగా ఎలా ఉంటుందో, ప్రాణం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మనసు కూడా అలాగే అస్తవ్యస్తంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ప్రాణం అనేది వాయు రూపం. ప్రాణశక్తిని ఎప్పుడైతే మనం కంట్రోల్గా పెట్టుకుంటే అదే అనమాట అక్కడ ప్రాణాయామంలో ఉండే గొప్పతనం. ప్రాణాన్ని మన నియంత్రణ చేసుకున్నప్పుడు మనసుకు మనో నియంత్రణ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. రామా రకరకాలు చెప్తున్నాడు, ఒక్కోటి. ఎందుకంటే ఒక్కొక్కసారి కంటిన్యూటీ కూడా ఉండదు. మహర్షి వారు చెప్పేది ఒకటి పూర్తిగా ఒక అభిప్రాయం అయిపోయిందంటే మళ్ళీ దన్నుమని వేరే వైపు దూకేసి చెప్పొస్తుంటారు. అందువల్ల మనం దాన్ని కనెక్ట్ కూడా చేయలేము. యోగవాదిష్టమే విశిష్టత ఇది. దట్టు ఏంటంటే 32,000 శ్లోకాలు కవర్ కావు కదా, మధ్యలో కొన్ని బ్రేక్లు అయినప్పుడు కొంచెం ఆ పాయింట్స్ కూడా బ్రేక్గా కనపడుతూ ఉంటుంది అన్నమాట. అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబం ఏంటంటే వస్తువు యొక్క కల్పిత రూపం. అంటే మనం ఇప్పుడు నా ముందు ఒక అద్దం పెట్టుకుంటే నా ముఖం కనబడుతుంది, నా యొక్క కల్పిత రూపం అది. అలాగే మనస్సు ప్రాణం యొక్క రూపం. అంటే ప్రాణము మనసు రెండు ఇంచుమించు అంటే అమ్మవారు అయ్యవారు అర్ధనారీశ్వరులు. ప్రాణవాయువు శక్తి ఎట్టుంది? చలనాత్మకంగా ఉంటుంది. ప్రాణం చలిస్తూ ఉంటుంది. అర్థమైందా? క్రియాశక్తి. ప్రాణం క్రియాశక్తి, మనసు జ్ఞానశక్తి. ఆ వాయుశక్తి చలనాత్మకంగా ఉంటుంది, చలిస్తూ ఉంటుంది. చలిస్తున్నా అది జడమే. అర్థమైందా? ఈ ప్రాణము చలిస్తుంది కదా అంటే చలిస్తున్నా కూడా జడమే ప్రాణం. ఈ మనస్సు జ్ఞానం శక్తి, దాని జడము అదేవిధంగా చైతన్యం రెండు కలయిక. మనసు ప్రాణం కేవలం జడం అన్నమాట. ఈ మనస్సు ఎలాంటిది? ఇది మిథ్యారూపం. మనస్సు మిథ్య. మనం ఇందాక అనుకున్నాం కదా, సదసత్తులకు సత్తు అసత్తు కానీ మిథ్య అని అనుకున్నాం కదా. ఆ మనస్సు మిథ్యారూపం కాబట్టి ఈ మనసులో ఉన్నటువంటి జ్ఞానం కూడా అన్నాం కదా, మనస్సులో జ్ఞానము జడము రెండు ఉన్నాయి. జ్ఞానం చైతన్యం ఉంది, జడం ఉంది అనుకున్నాం కదా. ఈ మనసులో ఉన్నటువంటి జ్ఞానం ఎట్టాటి జ్ఞానం అంటే మిథ్యా జ్ఞానం అంటారు దాన్ని. ఎందుకని? మనస్సు మిథ్య కాబట్టి మనసులో ఉన్న జ్ఞానాన్ని మిథ్యా జ్ఞానం అంటారు. దీన్నే ఈ మిథ్యా జ్ఞానాన్ని అవిద్య మాయ అని కూడా అంటారు. మాయ అంటే ఈశ్వరు దగ్గర ఉన్న దాన్ని వచ్చి మాయ అంటాము, జీవుడి దగ్గర ఉందని అవిద్య అంటాం, అది వేరే విషయం. ఈ మాయ కానీ ఈ అవిద్య కానీ ఇవే సంసారానికి మూల కారణం అన్నమాట. కాబట్టి రామా మనసులో సంకల్పించకుండా ఉండవయ్యా, సంకల్పాలు రానిబాకయ్యా, ఆలోచనలు రానివద్దు, వృత్తులు రానివద్దయ్యా. అప్పుడు నీకు సంసార భయం ఏమి ఉండదయ్యా. ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యంలో ఆ ప్రత్యేగాత్మలో స్పందం అనేది లేకుంటే మనసు అనే దానికి మనుగడే లేదు. స్పందమే మొట్టమొదటి ఆలోచన. ఆ జ్ఞానంలో కలిగే స్పందమే సంకల్పం. సంకల్పాలు కొన్ని కలిస్తే మనస్సు. అసలు స్పందమే లేకపోతే మనసు అనే దానికి మనుగడే లేదనమాట. స్పందము లేక స్పందం కానీ సంకల్పనం లేకపోతే మిగిలేది అదేంటి చిత్రూపమైనటువంటి జ్ఞానం మాత్రం, జ్ఞాన ప్రకాశం మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఉపమానం చెప్తున్నాడు, గుర్రాలు ఏనుగులు ఘర్షణ లేకపోతే ఇక సేన ఎక్కడ ఉంటుందయ్యా? సేన అంటే ఏంది? అశ్వదళము, పదదళము, ఏదో రకరకాల గజదళము అన్నీ కలిస్తేనే కదా ఆ సేన. కాబట్టి రామా
చెప్తున్నా విను. ఈ దుష్ట స్వభావం కలిగిన ఈ మనస్సు అనేది అసలు లేనే లేదు, లేనిదే ఇది. నీకు ఎప్పుడైతే సమ్యక్ జ్ఞానం, సరైన రైట్ నాలెడ్జ్ అనేది, సరైన జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ మనసు నశించిపోతుంది. కాబట్టి రామా, నువ్వు వ్యర్థంగా ఊరికే సంకల్పించొద్దయ్యా, ఊరికే ఆలోచించొద్దు. మనసులో అది ఆలోచన ఈ ఆలోచన పెట్టుకోకు. ఇది మిథ్య అయ్యా, మిథ్య అయినటువంటి మనసుకు ఉనికే లేదయ్యా. కాబట్టి మహామతి, నీలో నీవు సంకల్పించుకోవద్దు, సంకల్పాలు రానియొద్దు. వాడుతున్నాడు, మననశీలుడవైన రామా అంటాడు ఇక్కడ. ఈ మనసు మిథ్యా జ్ఞానంతో కలిగిందయ్యా. ఎందుకన్నావు? మిథ్యారూపం కాబట్టి అందులో ఉన్న జ్ఞానం కూడా మిథ్యా జ్ఞానం అన్నావు. ఇది ఒక ముగ్రతృష్ణ, ఎండలో ఇది ఎండమావి లాంటిది. జడం ఒకవైపు, రూపరహితము అయినటువంటి ఈ మనసు సచ్చిందేనయ్యా. ఇది చచ్చిన వాళ్ళు లోకాన్ని చంపుతారు అంటే అది ఎంతవరకు మూర్ఖత్వం కాదా ఏంటి? దేనికైతే, ఏ మనసుకైతే ఆత్మ, ఇక్కడ మళ్ళీ ఒక వాక్యాన్ని వాడారు, దేహము, ఆధారము, ఆకారము ఏవి లేవో అది అటువంటి మనస్సు ఈ ప్రపంచాన్ని అంతా మింగేస్తానడం ఏమాత్రం, అది ఎంత మూర్ఖత్వమో కదా అంటూ వదిలేస్తున్నాడు అనమాట. అంటే ఈ మనసు లేనిదే, అసలు ఉనికే లేని మనసును గురించి నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు అని చెప్పడమే ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశంగా మనకు అర్థమవుతోంది. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ శివ.